అలాగే డాక్టర్ గారు చాలా మంది చిన్న పిల్లలు చాక్లెట్స్ తింటాము, ఐస్ క్రీమ్స్ తింటామని మారం చేస్తూ ఉంటారు. మరి అటువంటి పిల్లలకి ఇవ్వాలి తప్పదు అని పేరెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు మారం చేసినప్పుడు బుజ్జగించడానికి. సో అలాంటివి తినడం వల్ల వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. వన్స్ పుచ్చిపోయి ఆ పన్ను ఊడిపోయింది అంటే ప్రాబ్లం అయిపోతుందా, లేకపోతే కొత్తగా వచ్చే పళ్ళకు కూడా అది స్టార్ట్ అవుతుందా? అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లల మనము 2 రకాల పళ్ళు చూస్తామండి. పాల పళ్ళు, పర్మనెంట్ పళ్ళు. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల పాల పళ్ళు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఈ స్వీట్స్ తినటం వల్ల త్వరగా పుచ్చిపోతాయో, అవి మనం ఏమనుకుంటాం అంటే పాల పళ్ళు ఊడిపోతాయి, మనకేం ఇబ్బంది లేదు అనుకుంటాం. కానీ పాల పళ్ళును కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పాల పళ్ళు కింద నుంచే మనకి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. సో పాల పళ్ళను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే పర్మనెంట్ పళ్ళు కూడా అంత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పుచ్చిపోయిన పన్ను ఇన్ఫెక్షన్ వచ్చి అది ఊడాల్సిన టైంలో ఊడలేదు అనుకోండి పాల పన్ను, అప్పుడు ఏమైందంటే ఆ పర్మనెంట్ పన్ను వేరే డైరెక్షన్ లో వచ్చింది అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఎగుడు దిగుడు పళ్ళు లాగా వస్తాయి. అంటే మనకి ఈ పాల పళ్ళు 13 సంవత్సరాల వరకు ఉంటాయండి. లాస్ట్ పాల పన్ను ఊడిపోయేది 13 సంవత్సరాల తర్వాత. ఎప్పుడైతే ఈ పాల పన్ను అనేది అన్ని ఊడిపోతాయో అప్పుడు పర్మనెంట్ పళ్ళు అన్ని ఒక వరుసలో ఉంటాయి అన్నమాట. అదే గనక వాళ్ళకి ఎప్పుడైతే ఈ సరైన టైంలో ఊడలేదో పాల పళ్ళు, అది ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే రకరకాల కారణాలు వాళ్ళకి అది నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ ఊడలేదు, అప్పుడు పర్మనెంట్ పళ్ళు వేరే డైరెక్షన్ లో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఎగురు పళ్ళు వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తాం మనం 13 years తర్వాత మనం క్లిప్స్ అనేది వేస్తాం అనమాట. వాళ్ళ పళ్ళకి క్లిప్స్ వేసి మళ్ళీ ఒక 1 year వరకు ఎవ్రీ మంత్ చెకప్ చేసి అది ఒక మొత్తం అమరికలో తీసుకొచ్చి వాళ్ళకి మంచి స్మైల్ వచ్చేటట్లు మనం డిజైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, చాలా మంది పళ్ళు వరుస క్రమంలో ఉండడానికి కానీ ఎత్తు తగ్గించుకోవడానికి కానీ క్లిప్స్ పెట్టించుకుంటూ ఉంటారు. సో ఆ క్లిప్స్ వల్ల యూజ్ ఏంటి, అంటే అసలు ఉపయోగపడతాయంటారా, పెట్టించుకోవడం మంచిదేనా? అంటే క్లిప్స్ మనము జనరల్ గా ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటేనండి, వాళ్ళకి ఎప్పుడైతే కొంతమందికి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయో, లేకపోతే ఎత్తు పళ్ళు ఉంటాయో, లేకపోతే వాళ్ళకి కొంతమందికి ముందు పళ్ళు ఇట్లా బాగా ముందలకు వచ్చేసి ఉంటాయి అన్నమాట. లేకపోతే డీప్ బైట్ అంటాం, అంటే పై పళ్ళు కింద పళ్ళు ఇట్లా ఎక్కువ టచ్ అవుతుంటాయి, కింద పళ్ళు పై వరుసకి ఇట్లా టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి రకరకాల కండిషన్స్ లో మనం క్లిప్స్ అనేది అడ్వైస్ చేస్తాం. క్లిప్స్ ఏంటంటే వాళ్ళకి నార్మల్ బైట్ అక్లూషన్ అనేది తీసుకురావాలి. అంటే వాళ్ళు నవలటం అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. క్లాస్ 1 అక్లూషన్ అంటాం అనమాట. సో పర్ఫెక్ట్గా వెనకాల పళ్ళు, దవడ పళ్ళు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఇట్లా టచ్ అయ్యేటట్లు, అదే ముందు పళ్ళు ఏమో ఇట్లా ఈ వరుసలో ఇట్లా ఉండేటట్లు. సో ఇట్లా మనము ఆ కరెక్ట్ అక్లూషన్ అనేది రావడానికి మనం క్లిప్స్ అనేవి వేస్తామండి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది మనకి చిన్నపిల్లలకి మనము ఈ పాల పళ్ళు సరైన టైంలో ఓడకపోవటం వల్ల ఆ ఎగుడు దిగుడు పళ్ళు రావటం వల్ల మనం 13 years తర్వాత వాళ్ళకి క్లిప్స్ వేస్తాం. అయితే కొంతమంది ఏజ్ అంటే 30-40 years తర్వాత చిగుళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి పళ్ళ మధ్య గ్యాప్లు వస్తూ ఉంటాయండి. కొంతమందికి ఆ గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఫిజియలాజికల్ ప్రాసెస్ అవ్వచ్చు, లేకపోతే పెథలాజికల్ ప్రాసెస్ అంటాం అనమాట. అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు. సో మనం ఎప్పుడైతే నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ వల్ల పళ్ళు గ్యాప్స్ వస్తే వాటికి క్లిప్స్ వేస్తాము. అదే పెథలాజికల్ ప్రాసెస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తే మాత్రం ఫస్ట్ ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది కరెక్ట్ చేసి తర్వాత వాళ్ళకి క్లిప్స్ వేసి మళ్ళీ ఆ గ్యాప్లన్నీ క్లోజ్ అయ్యేటట్టు పర్ఫెక్ట్గా మళ్ళీ వాళ్ళకి మంచిగా స్మైల్, హెల్దీ స్మైల్ వచ్చేటట్లు, మంచిగా నవ్వటానికి అన్ని బాగుండేటట్లు, సో అటు కాస్మెటిక్ గా ఇటు ఫంక్షనల్ గా అన్ని విధాలు వాళ్ళకి బాగుండేటట్టు మనం క్లిప్స్ వేస్తామండి. అయితే ఈ క్లిప్స్ అనేది వాళ్ళు మినిమం 8 months to 1 year అనేది ఉంచుకోవాలండి. ప్రతి నెల చెకప్ చేయించి దాన్ని కరెక్ట్ గా మనం వైట్ టైటనింగ్ చేసి దాన్ని పర్ఫెక్ట్ ఒక అలైన్మెంట్ లో వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత రిటెన్షన్ అప్లయన్స్ అనేది ఒకటి ఇస్తామండి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పళ్ళు ఒక వరుసలో వచ్చినాయో మనం క్లిప్స్ తీసేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనుకుంటాం, కాదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిన పళ్ళు అవి కరెక్ట్ గా ఆ పొజిషన్ లో ఉండాలంటే అది ఇంకొక 3 months 6 months రిటెన్షన్ అప్లయన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది తీసి పెట్టుకునేదైనా పర్లేదు, మాక్సిమం టైం అది పెట్టుకుంటే ఆ కరెక్ట్ పొజిషన్ లో మనం ఏదైతే చేసామో ఆ పొజిషన్ లో అయ్యే ఉండేటట్టు ఈ అప్లయన్స్ ఒక 6 months ఉంచుకుంటే అది అట్లా సెట్ అయిపోయింది. సో ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళకి అదే అలైన్మెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ స్మైల్ బాగుంటది, కాస్మెటిక్ గా ఫంక్షనల్లీ కూడా వాళ్ళ మంచి నవ్వటానికి బాగుంటుంది. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి జ్ఞానదంతాలు వస్తూ ఉంటాయి. సో అసలు జ్ఞానదంతం అంటే ఏంటి, దానివల్ల ప్రెసెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే జ్ఞానదంతం అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, మనకి పై దవడకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చివరి వస్తాయి 2, కింద దవడకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చివరి వస్తాయండి 2 జ్ఞానదంతాలు.
సో ఈ జ్ఞానదంతాలు ఏంటంటే మనకి నార్మల్గా ఇదివరకు మన పాతకాలంలో చూస్తే అందరికీ జ్ఞానదంతాలు పర్ఫెక్ట్గా వచ్చి ఉండేవి, ఎవరికి జ్ఞానదంతాల ప్రాబ్లం ఉండేది కాదు. ఈ జనరేషన్లో ఏమైందంటే గత మనం ఒక 20-30 ఇయర్స్ నుంచి చూస్తుంటే దాదాపు 90% ఆఫ్ ద పీపుల్కి జ్ఞానదంతం ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి ఆ జ్ఞానదంతం రావడానికి దవడలో కానీ ఎక్కడ చోటు లేక అది రకరకాల డైరెక్షన్లో వంకరగా రావటం, లేకపోతే ఆ చివరి పన్ను ముందల పన్నుకి ప్రెషరైజ్ చేయటం, ఆ యాంగులేషన్లో రకరకాల యాంగిల్స్లో వస్తుంది అనమాట. సో ఈ జ్ఞానదంతాలు ఎందుకు అంటే మనం ఎక్కువ శాతం చూస్తే ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ మార్పు జరుగుతుందండి. అంటే పాతకాలంలో చూస్తే మనము వాళ్ళకి ఈ ఆ పాతకాలం పబ్లిక్ అందరూ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ వాళ్ళు గట్టి పదార్థాలు బాగా నవ్వులేవాళ్ళండి. సో ఆ దవడ ఫంక్షనింగ్ బాగుండేది. అంటే వాళ్ళు చెరుకులు నవ్వులేవాళ్ళు, ఏదన్నా నాన్ వెజ్ తిన్నా కూడా ఎముకలు, చికెన్ కానీ మటన్ కానీ బోన్స్ మంచిగా నవ్వులేవాళ్ళు. ఇప్పుడు నట్స్ అని మన నట్స్ కూడా గట్టిగా నవ్వులేవాళ్ళు అండి. ఇప్పుడు జనరేషన్ ఏమైంది, ప్రతి ఒక్కటి రిఫైన్డ్ ఫుడ్ అని సాఫ్ట్ డైట్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన చెరుకులు ఎవరు నవ్వట్లేదు, బయటికి వెళ్ళి చెరుకు రసం తాగుతున్నారు. అదే మనము హోటల్కి వెళ్ళి ఏం చెప్తున్నాం, ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కూడా బోన్లెస్ అంటున్నాం. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం మెత్తగా చేసుకొని తింటున్నాం, నానబెట్టుకొని కానీ ఇట్లా. అంటే ఏది గట్టి పదార్థాలు నవ్వట్లేదు. సో మనము ఆ పళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఎముక దవడ ఎముక ఏది పెరక్క ఆ జ్ఞానదంతాలు రావడానికి చోటు లేక సో అవి రకరకాల యాంగులేషన్లో వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. సో అట్లాంటి కండిషన్స్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఆ జ్ఞానదంతాలు అనేది తీయాలి. నార్మల్గా ఏంటంటే జ్ఞానదంతం అనేది తినటానికి కానీ మాట్లాడటానికి దేనికి ఉపయోగపడదు. సో ఎప్పుడైతే అది ప్రాబ్లం క్రియేట్ చేసిద్దో అప్పుడు కంపల్సరీగా మనం జ్ఞానదంతం తీయటం మంచిదండి. ఓకే. అలాగే డాక్టర్ గారు, చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ లో టీత్ ప్రాబ్లం చాలా ఉంటుంది అండ్ పళ్ళ సలుపులు అంటూ ఉంటారు, పళ్ళ తీపి అంటూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్. సో తమలపాకు తింటే తగ్గిపోతుంది, గట్టి పడతాయి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అసలు దేని వల్ల ఈ పళ్ళ నొప్పులు వస్తాయి? అంటే జనరల్గా మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటేనండి వాళ్ళకి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయండి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమైందంటే వాళ్ళకి తొందరగా చిగుళ్ళు అనేవి కొంచెం ఉబ్బుతాయండి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు తిన్న ఆహార పదార్థాలు ఆ చిగుళ్ళ లోపల ఇరుక్కుపోయి వాళ్ళు సరిగ్గా బ్రషింగ్ చేసుకోక ఏమైందంటే ఆ చిగురు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం రావటం, ఏదో పళ్ళు లూజ్గా ఉన్నట్టు అనిపించటము, ఎక్కడైనా సరే ఇంతకు ముందర వాళ్ళకి ఏమైనా చిన్న పుచ్చిపోయిన పన్ను ఉన్నా సరే అది ఒక్కసారి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అది అగ్రవేట్ అయిపోయి అది ఒక్కసారి నొప్పి అనేది మొదలైద్ది అనమాట. సో జనరల్గా మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే వాళ్ళు వెళ్ళే రెగ్యులర్ గైనకాలజిస్ట్ ఎవరైతే గర్భసంచి డాక్టర్లు ఉంటారో వీళ్ళు వెళ్ళే డాక్టర్, ఆ డాక్టర్ గారు కంపల్సరీ వాళ్ళకి చెప్పాలండి, మీరు ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా మీరు రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకోండి, ఏ ప్రాబ్లం ఉన్నా ముందలే కరెక్షన్ చేయించుకోండి. అంటే మీకు ఏమన్నా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మీరు పళ్ళ క్లీనింగ్ అవన్నీ చేయించేసుకుంటే మీకు పళ్ళు గారదేం పట్టకుండా మీరు బ్రషింగ్ ఏమో పొద్దున రాత్రి 2 సార్లు చేసుకుంటా క్లీన్గా ఉంచుకొని ఏం తిన్నా పుక్లిని చూసేస్తుంటే వాళ్ళు పళ్ళు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. చాలామంది ఏంటంటే మేము చూస్తున్నాం ఎక్కువ మంది ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు, వాళ్ళకి పంటి నొప్పి సివియర్గా వచ్చేసింది ఒక్కసారి. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం వాళ్ళకి ఎక్స్రే తీయలేము, అట్లాగని యాంటీబయాటిక్స్ కూడా పెట్టలేము. వాళ్ళకి నొప్పి బిళ్ళలు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒట్టి మనం ప్లెయిన్ పారాసిటమాల్ ఇస్తాము, ఏది పెడితే అది మందులు ఇవ్వకూడదు. సో చాలా జాగ్రత్తగా వాళ్ళని ట్రీట్ చేయాలి. సో మేము జనరల్గా యాజ్ ఏ ప్రివెంటివ్ మెషర్గా ఏం చెప్తామంటే ఎప్పుడైతే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందో అప్పుడు ఇమీడియట్ మీరు గైనకాలజిస్ట్తో పాటు ఒక డెంటిస్ట్ని కూడా కన్సల్ట్ చేసి ఆ తగు జాగ్రత్తలు ఎట్లా బ్రషింగ్ చేసుకోవాలా, పళ్ళని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలా, చిగుళ్ళని ఎట్లా కాపాడుకోవాలా, ఈ జాగ్రత్తలని డెంటిస్ట్ సలహాల ద్వారా పాటిస్తే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదని మా ఉద్దేశం అండి.